నమస్కారం నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. తెదేపా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసమే పని చేస్తారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం గురించి ప్రసంగించిన ఎమ్మెల్యే అనంతరం రాయితీ విత్తన వేరుశనగాన్ని రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, వ్యవసాయ అధికారులు, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు. దయచేసి బయాస్ కాదు సార్, ఇవ్వండి బయాస్. దయచేసి అందరూ కూర్చోండి. ఐదు సోదరులు ప్లీజ్. వేరుశనగ రైతు వేరుశనగ విత్తన కంపెనీకి ఇచ్చేసిన గౌరవనీయ ఇది మా డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది వారు మా మండలికి ఇచ్చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నుండి, అంటే టౌన్ కదిరి నుండి వస్తారని. దయచేసి అన్నట్టు స్మాల్ నిజంగా సారీ, ఎందుకంటే ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కుటాగల వాళ్ళు మాత్రమే అనుకున్నాను. ఆర్బీకి ఈ మిగతా వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ మనకు కూడా ఐడియా లేదు ఇంతమంది జనాలు వచ్చారు. తర్వాత ఇక్కడ టోటల్గా మనకు 2669 క్వింటాలు T6 వెరైటీ, 110 క్వింటాల్లో 1812 అంటే కదిరి లేపాక్షి, 60 క్వింటాల్లో ఇది యాక్చువల్ రీసెర్చ్ వెరైటీ TCPS 1694 అని తిరుపతి వెరైటీ. ఇక్కడ మన ఏరియా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో 60 క్వింటాలు మాత్రం ఇచ్చారు. డిఫరెంట్ విలేజ్కి ఇవ్వమని కుటుంబంలో కన్వీనియంట్ ఉంటుందని అన్ని మొత్తం 60 క్వింటాల్స్ ఇక్కడ పెట్టాం. 270 క్వింటాల్స్ అది రాగానే ఆర్బీకే వైజ్ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. సెకండ్ ఫేజ్ అన్నట్టు ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు మన కదిరి మండలంలో ఉన్న అగ్రికల్చర్ యాక్టివిటీ. తర్వాత దయాంచ సీడ్, గ్రీన్ మాన్యూర్ అని పచ్చి రొట్టె ఎరువు అని అంటారు. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గించడానికి గ్రీన్ మాన్యూర్ వేసుకోవడానికి దయాంచ అని జీలుగా సీడ్ వచ్చింది. ఈ జీలుగా సీడ్ యాక్చువల్గా ఇతర నెల రోజులు అవ్వగానే మళ్ళీ భూమిలో ఖాళీ దున్నేస్తారు. అంటే రోటవేటర్ కొట్టేస్తే అది కుళ్ళిపోయి మళ్ళీ ఎరువుగా తయారవుతుంది. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గించి గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చి రొట్టె ఎరువులు ఎంకరేజ్ చేయడానికి దయాంచ సీడ్ 15 క్వింటాలు ఇచ్చారు మన మండలికి. ఈ దాంట్లో పాల సముద్రంలో ఎక్కువ తీసుకుంటారు ఎవ్రీ ఇయర్, అక్కడే పెట్టారు. వేరే మన ఆర్బీకేస్ కావాలంటే కూడా అక్కడ నుండి ఏ ఆర్బీకే అవసరం ఇక్కడ పంపించేస్తాము. తర్వాత పిల్లి పెసరాటికి ఇంకా రాలేదు. అది వస్తే మళ్ళీ మనకు ఒక 15 క్వింటాల్స్ పొజిషన్ చేయమని చెప్పాము. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా పాలసీ చేంజ్ చేసి మీరైనా మళ్ళీ లాస్ట్ టైం లాగా మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం అలా ఇస్తే మేము ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన గ్రీన్ మాన్యూర్ సీడ్ మాత్రమే ఉంటుంది. కంది ఒక 50 క్వింటాలు శాంక్షన్ ఇవ్వండి. రేపు పంపిస్తాను. ఆ కంది రాగానే ఆర్బీకే వైపు పొజిషన్ చేసేసి కంది ఇచ్చేస్తాం. ఇవి మాత్రం ప్రజెంట్ డిపార్ట్మెంటల్ సబ్సిడీస్. వందలు గుట్టలు చేసింది కరెక్టే, అంటే డౌట్ లేదు. ఎంతమంది జరిగింది ఆ విషయం. లాస్ట్ ఇయర్ నుండి ఏం చేశారంటే కొత్త యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో ఎలా ఉందంటే మనము ఏ సర్వే నెంబర్ బుక్ చేయాలంటే ఆ సర్వే నెంబర్కి వెళ్ళాలి. పక్క సర్వే నెంబర్కి వెళ్ళినా అది రాంగ్ సర్వే నెంబర్ అండి. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అది యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఏ పంట వేసారు అనేది చూస్తుంది. మనము గ్రౌండ్ నట్ ఉంటే ఆ ఫోటో అక్కడ స్కాన్ చేసుకుంటే గ్రౌండ్ నట్ ఉంటే తీసుకుంటుంది, లేకపోతే రాంగ్ క్రాప్ అని చెప్పి డిలీట్ అయిపోయి అంటే రిజెక్ట్ చేస్తుంది. అది లాస్ట్ ఇయర్ వచ్చింది యాప్ వచ్చినప్పుడు. ఇంతకుముందే మనము కంది వేసినా మనం ఫార్మర్స్ రిక్వెస్ట్ చేసేవారు, సార్ గ్రౌండ్ నట్కి ఇన్సూరెన్స్ వస్తుంది మాకు చెయ్యండి అంటే మేము ఫార్మర్స్కి ఫేవర్గా లాస్ట్ టైం చేసాము. జరిగింది, అది జరిగిన విషయం అంటే ప్రీవియస్ ఇయర్స్. లాస్ట్ ఇయర్ నుండి ఆ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది.
ఏ పంట వేస్తుంటే ఆ పంట ఆ సర్వే నెంబర్ మాత్రమే తీసుకుంటాం. టోటల్గా యాప్ మొత్తం అడ్వాన్స్ యాప్ తీసుకొచ్చారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన పొరపాట్లు లాస్ట్ టైం ప్రతి సంవత్సరం మనము ఇక్కడ వర్షాలు సరిగ్గా పడట్లేదు, రైతులకు అట్లీస్ట్ మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలమేమో అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ వచ్చింది. అది కూడా లాస్ట్ టైం మేము బిఫోర్ లాస్ట్ టైం చేసినప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు క్రాస్ చెక్ చేసి మా వాళ్ళని సస్పెండ్ చేశారు. ఫీల్డ్ స్టాఫ్ టోటల్ గా సస్పెండ్ చేసి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. నా పెద్ద చెప్పింది కరెక్ట్. ఇక్కడ నుండి అలాంటి పొరపాట్లు జరగవు. యాప్ లో డెఫినెట్ గా జరిగిన ఏ పంట ఉంటే ఏ ఇదున్నా వస్తుంది. రెండోది ఆయన పెద్ద కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను లాస్ట్ సీజన్కి వచ్చాను. నేను వీలైనంత వరకు చాలా మంది నేను గుర్తుపడతాను, తిరుగుతూనే ఉంటాను ఫీల్డ్ లో. కాకపోతే మీరు పొలం ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు. నేను మాకు ఫీల్డ్స్కి వెళ్తుంటాను, మాకు ఫిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ క్రాప్ మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. మా స్టాఫ్ వెంట కూడా పెట్టుకుంటాము. ఏ సినిమాలు ఎవరు మిస్ కాకూడదు ఒక్కరు కూడా ఈసారి అని చెప్పి లాస్ట్ టైం ఈ పంట పెట్టిన ప్రతి రైతు కవర్ చేశాము. ఎక్కడ మిస్ అవ్వదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ, రైతాంగానికి అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరము, విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము. అదే స్థాయిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు, సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అది గత ప్రభుత్వంలో కుంటుపడింది. ఈ కార్యక్రమము విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏర్పాటు మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులకి, అదే రకంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ ఇన్ఛార్జి గారికి, అదే రకంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకొని కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు నా సోదరులు ఏవో గారిని కొన్ని ప్రశ్నలు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పంటే ఒక ప్రశ్న మర్చిపోయినట్టున్నారు. ఆయన విత్తన కాయలు ఏదైతే మీరు ఇస్తా అన్నారో అవి క్వాలిటీ లేదనేది ఒకటి చెప్పినారు. దీనికి కారకులు ఎవరు, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు. యాక్చువల్గా మేము క్రాసింగ్ ఏజెంట్ జెర్మినేషన్ టెస్ట్ చేస్తాము. తర్వాత షెల్లింగ్ పర్సెంటేజ్ మాకు ఇప్పుడు రాగానే మేము ఒక బ్యాగ్ ఓపెన్ చేసి షెల్లింగ్ పర్సెంటేజ్ 70+ ఉంటేనే మేము తీసుకుంటాము. అలాగే జెర్మినేషన్ కూడా 75 to 82% ఉన్న మాత్రమే మేము అలౌ చేస్తాము. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము షెల్లింగ్ పర్సెంటేజ్ లేకపోయినా, జెర్మినేషన్ లేకపోయినా ఇమీడియట్ రిటర్న్ పంపించాం. అలా చాలా జరిగేది. ఆర్బీకేకి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగలేదు, రిటర్న్ చేసేసాము. ఎక్కడ నుండి వచ్చిన మనం రిటర్న్ వెళ్ళిపోతుంది రైతులు. 1-2 బ్యాగ్స్ ఏదైనా వాళ్ళు లాస్ట్లో ఇచ్చినట్టు మనం అన్ని బ్యాగ్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తీస్తాం. అలా ఏదైనా పొరపాటు జరిగింటే ఉండొచ్చు. లేకపోతే మ్యాక్సిమం మేము జెర్మినేషన్ టెస్ట్, షెల్లింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాతనే ఫార్మర్స్ ఇస్తాం. మాట్లాడినటువంటి రైతు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. దీన్ని మానిటరింగ్ చేయడము, అదేవిధంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సిరెడ్డిని కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాన్ని మించి ఇంకా ఒక 600 చిల్లర క్వింటాలు కావాలంటే నేను 700కి ఇండియన్ పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోటా కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే స్థాయిలో నర్సిరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీరు ఒక నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన తెలియజెప్తా ఉన్నాను. ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు. ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కారం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ 1-2-3 పార్టీ వాళ్ళు కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా
అమలు చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలియజెప్తా ఉన్నారు. మీ రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వమే ఇది, రైతాంగానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వం కాదు. ఏదైనా మంచి చెడ్డ ఏదైనా మీకు ఇబ్బందులు తలెత్తే పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒకటి ఆరా ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే, నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంగ్రహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అదే రకంగా భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ పునరావృతమవుతాయి, పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాను. కాబట్టి మీ సమస్యలు కొద్ది వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజున రైతాంగము కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు ఏమనంటే, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు, పార్టీలు చూస్తున్నారండి. మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది, టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్, సాంకేతికత వినియోగం అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకయిందంటే, ఇది గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డీకరణ వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ వాళ్ళ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైఖరి చూపిస్తున్నారు, అవలంబిస్తున్నారు అనే ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది. ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఏమాత్రము లొసుగులు లేనటువంటి ఒక వ్యవస్థను నిర్వహించాలనే ఆలోచనతో అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషి ఇచ్చే ఇన్పుట్స్ మీదే, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే. తిరుపతి లేపాక్షి ఎందుకు అని అడుగుతున్నారు, ఎనీ స్పెసిఫిక్ తిరుపతి లేపాక్షి లేపాక్షి ఇస్తున్నారా? కొంచెం అది తిప్పండి, మూట తిప్పండి. అట్లా ఎందుకు పెడుతున్నారు? దాంట్లో ఉన్న స్పెషల్, దాంట్లో ఉన్న స్పెషాలిటీ పడుతుంది. K6 కంటే మనమే మూట పట్టుకో, మూట పట్టుకో గంగరాజు పట్టుకో. ఫోటో